మీ ప్రభుత్వంలో అవినీతి లెక్కలు మీ అధికార పార్టీ నేతల నోటమాట. ఇది కదా అసలు సిసలు మ్యాజిక్ అంటోంది ప్రతిపక్ష బీఆర్ఎస్. ఇన్నాళ్ళు తాము ఏం ఆరోపించామో ఇప్పుడు అవి నిజమని హస్తం లీడర్లు ప్రూవ్ చేస్తున్నారంటూ అటాక్ స్పీడప్ చేసింది గులాబీ పార్టీ. సీఎం పైన కొండా సురేఖ కుమార్తె వ్యాఖ్యలు, టికెట్ అమ్ముకున్నారంటూ చిన్నారెడ్డి కామెంట్స్, ప్రభుత్వ పెద్దలు దోచుకుంటున్నారని అంటున్న రాజగోపాల్ రెడ్డి, 22A విషయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు, ఇలా అధికార పార్టీ నుంచే ప్రతిపక్షానికి అస్త్రాలు అందుతూ ఉండటం కొత్త చర్చకు తెరతీసింది. కాంగ్రెస్లో ఇంటర్నల్ ఫైట్ కారు పార్టీకి అడ్వాంటేజ్గా మారుతోందా? హస్తం నేతల అసంతృప్తి రాగంపై బీఆర్ఎస్ ఆకర్ష అస్త్ర వదులుతుందా? హస్తం నేతల అసంతృప్తిపై బీఆర్ఎస్ ఆరా తీస్తుందా? రేవంత్ పై కొండా కూతురు సుష్మిత ఆరోపణ, చిన్నారెడ్డి వ్యాఖ్యలతో కాంగ్రెస్ లో కలకలం, 22A పై కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలతో బీఆర్ఎస్ అస్త్రం, ప్రభుత్వ పెద్దలు దోచుకుంటున్నారన్న రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ నేతలే బీఆర్ఎస్ కు అస్త్రాలను అందిస్తున్నారా? కాంగ్రెస్ లో అంతర్గత పరిణామాలపై గులాబీ నజర్. ఒకరి తర్వాత మరొకరు రచ్చకెక్కుతున్నారు. కాంగ్రెస్ లో అంతర్గత అసంతృప్తి రచ్చ చేస్తోంది. దీన్ని ప్రతిపక్ష బీఆర్ఎస్ అస్త్రంగా మలుచుకునే ప్రయత్నం చేస్తోంది. ఇన్నాళ్లు తాము ఏ ఆరోపణలు చేస్తున్నామో అవన్నీ నిజమని కాంగ్రెస్ నేతల మాటల్లోనే స్పష్టమవుతుందని రివర్స్ అటాక్ స్టార్ట్ చేసింది బీఆర్ఎస్. సీఎం రేవంత్ పై కొండా సురేఖ కుమార్తె చేసిన ఆరోపణలను బీఆర్ఎస్ హైలైట్ చేస్తోంది. రేవంత్ రెడ్డి, అతని సోదరులు బ్లాక్మెయిల్ చేస్తూ భూదందాలకు పాల్పడుతున్నారని ఎలిగేషన్స్ చేస్తోంది గులాబీ పార్టీ. ఇప్పుడు సుష్మిత చేసిన ఆరోపణలను ప్రస్తావిస్తున్న బీఆర్ఎస్, సొంత పార్టీ మంత్రి కూతురే సీఎం, అతని అన్నదమ్ముల దందాలను బయటపెట్టారని అటాకింగ్ కు దిగుతున్నారు కారు పార్టీ లీడర్లు. భూముల వ్యవహారంలో 22A నిషేధిత జాబితా సమస్యపై ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తోంది. ఇదే సమయంలో 22A వ్యవహారంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా చర్చకు దారితీశాయి. తాను 4 నెలల క్రితమే 22A అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పడం చర్చనీయాంశమవుతోంది. అంతేకాదు 30% కమిషన్ ఎవరు తీసుకున్నారో కూడా విచారణలో బయటపడుతుందని ఆయన కామెంట్ చేయడాన్ని బీఆర్ఎస్ కు అస్త్రంగా మారింది. ఇక రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వంలోని కొందరు పెద్దలు లక్షల కోట్లు దోచుకుంటున్నారని ఆరోపించడం కూడా కారు పార్టీకి వెపన్ గా దొరికింది. ప్రభుత్వంపై బీఆర్ఎస్ చేసిన విమర్శలకు కాంగ్రెస్ నేతలే ఆధారాలు ఇస్తున్నారా అన్న చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ కు ఇక్కడ మరో లెక్క కూడా ఉందట. కాంగ్రెస్ లో ఎవరు ఏం మాట్లాడారనే దానికంటే ఆ మాటలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి అన్న దానిపైనే ఫోకస్ పెట్టాలని పార్టీ పెద్దలు భావిస్తున్నారట. అంటే ఒక్కో అంశాన్ని విడివిడిగా ప్రస్తావించడం కాదు, కొండా ఎపిసోడ్ ఒకవైపు, చిన్నారెడ్డి వ్యాఖ్యలు మరోవైపు, 22A వివాదం ఇంకోవైపు, రాజగోపాల్ రెడ్డి ఎలిగేషన్స్, ఇవన్నీ అధికార పార్టీతో పాటు ప్రభుత్వాన్ని మరింత కార్నర్ చేస్తున్నాయి. తాము ఆరోపిస్తున్నవన్నీ నిజమేనని, అందుకు కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలే ఆధారమని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తోందట గులాబీ శిబిరం. ఇక కాంగ్రెస్ అంతర్గత పరిణామాలను రాజకీయంగా క్యాష్ చేసుకోవడమే కాదు, ప్రజలకు సంబంధం ఉన్న అంశాలతో ఆ వివాదాలను లింకు చేయడం కూడా ప్లాన్ గా ఉందట. అందుకే 22A అంశంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కామెంట్స్ ను హైలైట్ చేస్తూ భూములు, ఆస్తులను నిషేధిత జాబితాలో పెట్టడం వెనుక పెద్ద కుట్ర ఉందని ప్రచారం చేస్తుంది. కాంగ్రెస్ అసంతృప్తి స్వరాలను బీఆర్ఎస్ రాజకీయ ఎజెండాగా మార్చుకోబోతోందా, లేక ఇవన్నీ రాజకీయ వ్యాఖ్యలు, అసంతృప్తులుగానే మిగిలిపోతాయా అనేది పొలిటికల్ సర్కిల్స్ లో ఇంట్రెస్టింగ్ గా మారింది. సాధారణంగా రాజకీయాల్లో ప్రతిపక్షం చేసే ఆరోపణల కంటే అధికార పార్టీలోని నేతలు చేసే వ్యాఖ్యలకే ఎక్కువ పొలిటికల్ వెయిట్ ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో ఇంటర్నల్ ఫైట్, లీడర్స్ కామెంట్స్ కూడా బీఆర్ఎస్ కే ఫెచ్చింగ్ గా మారుతున్నాయన్న టాక్ నడుస్తోంది. ఇదే సమయంలో కాంగ్రెస్ నేతల అసంతృప్తి రాగంపై బీఆర్ఎస్ ఆకర్షాస్త్రం వదులుతుందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏ నేత అధికార పార్టీలో ఇమడలేకపోతున్నారు, ఏ లీడర్ వస్తే మనకు అడ్వాంటేజ్ గా మారే ఛాన్స్ ఉంటుంది,
గతంలో మన పార్టీలో పనిచేసి ఇప్పుడు తిరిగి వచ్చేందుకు రెడీగా ఉన్న లీడర్లు ఎవరు? ఇలా పలు అంశాలను బేస్ చేసుకుని చాప కింద నీరులా ఆకర్ష అస్త్రాన్ని వదిలే ఆలోచనలో కారు పార్టీ ఉందట. కాంగ్రెస్లో అసంతృప్తి స్వరాలను బీఆర్ఎస్ ఎంతవరకు రాజకీయంగా ఉపయోగించుకోబోతోంది? మరికొందరు నేతలు బరస్ట్ అవుతారని గులాబీ నేతలు వెయిట్ చేస్తున్నారా? అసలు బీఆర్ఎస్ వ్యూహమేంటనేది రాబోయే రోజుల్లోనే స్పష్టత రానుంది.